సో హాయ్ గాయ్స్, అందరికి గుడ్ మార్నింగ్. టుడే వచ్చేసి వ్లాగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఇప్పుడు వచ్చేసి నేను మా బాయ్ దగ్గర అవుతున్నా. సో బాయ్ దగ్గర నుంచి వెళ్ళి ఫారెస్ట్లోకి అయితే పోతున్నా. ఫారెస్ట్లోకి ఎందుకు పోతున్నా అంటే ఇక్కడ నుంచి వెళ్ళి మెయిన్ రోడ్కి వెళ్ళి ఒక రూట్ అయితే ఉంటుంది అడవిలోకి ఎంచాలి. సో ఇలా నా చేతిలో ఒక డబ్బా కనబడుతుంది కదా, ఆ డబ్బాలో వచ్చేసి డీజిల్ నింపుకొని అయితే పోవాలి. ఎందుకంటే సో మాకు నాకు గడ్డి వచ్చేసి లేదు కదా, ఇప్పుడు గడ్డి కోసుకోవడానికి దగ్గర దగ్గర దుద్దర దగ్గర అయితే ఉంటుంది మా బాబాయ్ వాళ్ళది ఊరు నాగిరెడ్డిపల్లి. సో అక్కడికి వెళ్ళి గడ్డి కోసుకొని అయితే రావాలి. మా తమ్ముడు వచ్చేసి దాన్ని ఆటోలో వేసుకురానికి పోతున్నాం. సో ఆటోలో డీజిల్ లేదు కాబట్టి డీజిల్ నింపుకొని పోవాలి. సో ఇప్పుడు అడవిలోకి వెళ్ళి నడుచుకుంటూ పోతున్నా. నడుచుకుంటూ ఎందుకు పోతున్నా అంటే గడ్డి కట్టడానికి తాడు అయితే ఉంటుంది కదా, ఆ తాడు వచ్చేసి మర్చిపోయాను. సో దానివల్ల వాడు తీసుకురావడానికి షెడ్ దగ్గరికి పోయిండు. సో నేను ఉత్తుకుంటే ఏం చేయాలని నడుచుకుంటూ అయితే పోతున్నా అడవిలో. సో వీడియో వచ్చేసి చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఇంకా మీరు వీడియోని అయిపోతే లైక్ అయితే వేసుకోండి. ఛానల్లో మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి. మరెందుకు లేట్, ఈ వ్లాగ్ని అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. గాయస్, ఈ నా బ్యాక్గ్రౌండ్లో కనబడుతుంది కదా, ఈ చెట్ల లొకేషన్ వచ్చేసి నాకు ఎట్లా కనబడుతుంది అంటే ఏదో ఒక పెద్ద ఫారెస్ట్ లెక్క కనబడుతుంది. బట్ ఇది ఫారెస్టే కానీ మరీ అంత పెద్దది అయితే కాదు. మినిమం ఒక 500-600 ఎకర్స్ ఉంటుంది, అంతకుమించి ఎక్కువ ఉండదు. బట్ ఇది ఒక పెద్ద అదనిపిస్తుంది. దీంట్లో నడుతుండే ఒక పెద్ద చిలుకల తప్పిపోయిన ఫీలింగ్ అయితే వస్తుంది. సో దీంట్లో మనం కొన్ని అంతకుముందుకు ఒక వీడియోలు అయితే చేసినాం కదా మనం ఎక్స్ప్లోరింగ్. అప్పుడు వచ్చేసి కొంచెం వెరైటీగా ఉండే, ఇప్పుడు మొత్తం ఒక రకంగా అయిపోయింది. ఎండిపోయినాయి కదా చెట్లన్నీ, ఘోరంగా కనబడుతున్నాయి. సో భలే ఉంది. రీసెంట్గానే ఈ అడవిలో వచ్చేసి మంట అయితే అంటుకుంటే, సో అది ప్రతి సంవత్సరం జరుగుతుంది, అది కామన్. అది ఎందుకు కామన్ అంటున్నా అంటే ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతుంది. ఒక సిచ్యువేషన్ రాగానే అంటు పెడతారా అంటుకుంటుందో తెలియదు, బట్ అది ఒక కాన్స్పిరసీ లాగానే అవుతుంది. అది కూడా అంటు పెడుతున్నా అదంతా అది అంటుకుంటున్నా అది తెలుస్తలేదు. సేమ్ ఎగ్జాక్ట్ ఒకే టైంకి ఒకటే నెల 10 రోజులు ముందు వెనుకకు అదే టైంలో అంటుకుంటుంది పోతుంది. సో అడవి మధ్యలో వచ్చేసి ఒక పెద్ద మర్రి చెట్టు అవుతుంది. సో మీకు చూపిస్తా ఒక్క నిమిషం. గాయస్, ఇక్కడ చూడొచ్చు ఒక పెద్ద మర్రి చెట్టు అవుతుంది. సో ఇది వచ్చేసి బరాబర్ అడవి మధ్యలో అవుతుంది. చాలా పెద్దగా ఉంది, భలే ఉంది అడవి మధ్యలో. ఇక్కడ లొకేషన్ చూడొచ్చు ఎంత నిర్మానుషంగా ఉందో మొత్తం. ఇక తవ్వ. సో గాయస్, పోయే రూట్లో వచ్చేసి చెట్టు విరిగి అయితే పడ్డది. మొన్న వర్షాలు పడ్డాయి కదా, అరే ఇంత పెద్ద ఉందిరా చెట్టు. ఇది కూడా పోతుంది ఆ చెట్టు లేకపోతే అది కూడా చెట్టు కూలిపోయిందిరా మొత్తం. సో గాయస్ చూసిరు కదా, ఇగో మొన్న పడ్డ వర్షాల వల్ల ఈ చెట్టు వచ్చేసి మొత్తం ఇరిగి అయితే పోయింది. సో తవ్వని మొత్తం బ్లాక్ చేసింది. వెనకసారి తవ్వ కనబడుతుందా, మొత్తం బ్లాక్ అయిపోయింది. సో దాన్ని అయితే దాటుకొని మొత్తం ఈ అడవిలో వచ్చేసి సూపర్ చెట్లు ఆరా, ఇది సూపర్ చెట్లు అని అంటారు. సో అవి వచ్చేసి చాలా అంటే చాలా సెన్సిటివ్ ఉంటాయి. గట్టిగా గట్టి మండలు అయితే ఉంటాయి, నార్మల్గానే ఉంటాయి. ఒకవేళ మనం తెరిచినా కానీ ఇరిగిపోతే చిన్న చిన్న మండలు ఉంటాయి కదా, సో అవి కూడా చిన్న మండలు పెద్ద మండలు అని తేడా ఏముండదు, ఒకటే రకంగా ఉంటాయి మొత్తం. అవి మొత్తం ఇలా చాలా ఉన్నాయి, అవే చాలా మట్టుకు అయితే అవే ఉన్నాయి అడవిలో. ఇరిగిపోయినాయి, తుట్టు ఎరిగిపోతాయి, రోడ్ల పంట పడితే అన్ని. దీన్ని ఎక్కువ ఎవరు యూజ్ చేయరు, ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్లో యూజ్ చేస్తారు. సో గాయ్స్, దగ్గర దగ్గర ఒక గంట సేపు కష్టపడి ఆటో డ్రైవ్ చేసుకుంటా గడ్డి ఉన్న ప్లేస్కి అయితే వచ్చినాం. ఇక్కడ కనబడుతుందిగా ఇదే గడ్డి. సో ఇది వచ్చేసి మనోళ్ళే. వచ్చేది గడ్డి కోసుకోవడే. సో గాయ్స్, దగ్గర దగ్గర ఒక మాట అయితే నింపినాం. మనోళ్ళు కొడుతూనే ఉన్నారు, మా డాడీ మా తమ్ముడు. ఇంకా సగం అయితే నింపుదాం. సో ముగ్గురు వచ్చినందుకు దీన్ని మొత్తం నింపుకొని పోతే ఒక 2 రోజులు ఏమి వస్తుంది. అంటే పొద్దున్న సాయంత్రం కలిసి 2 పూటలు కొట్టినా కానీ ఒక 2 రోజులు వస్తుంది. అంటే మళ్ళీ 2 రోజుల తర్వాత మళ్ళీ రావాల్సి ఉంటుంది. ఇట్లా ఎన్ని రోజులు అంటే ఒక 1 మంత్. ఒక 1 మంత్ అయితే మా దగ్గరే వస్తుంది అంత గడ్డి. నాకు తెలిసి దగ్గర దగ్గర ఒక 20-25 కిలోమీటర్స్ అయితే వస్తాం ఈ గడ్డి కోసుకోవడానికి. ఇలాంటి కష్టం
పొలకు రావద్దు అంటే గడ్డి బగ్గ పెట్టుకుంటే ఏం కాదు. ఇట్లా సగం సగం ముత్తుకంతా పెట్టుకుంటే అది ఎటు సరిపో ఇంత దూరం వచ్చి కోయాల్సి వస్తుంది, కష్టపడాల్సి వస్తుంది. చల్లగా గాలి వస్తుంది, ఇవాళ దాకా పని చేస్తుంటే. సో గాయ్స్ పోయే రూట్లో వచ్చేసి ఇక్కడ చాలా రోజుల తర్వాత చూసిన అల్లరి నీరు వనలు అవుతున్నాయి. సో వీటిని అయితే తెంపుకొని పోదాం, మస్తు ఉన్నాయి. ఇప్పుడే వచ్చేసి మన గడ్డి తీసుకొని బావి దగ్గరికి అయితే వచ్చినాం. సో ఇన్ని రోజులు నేను వీడియో చేయడానికి ఇవ్వకపోవడానికి కారణం ఏమన్నా ఉంది అంటే, అది వచ్చేసి మనం రీసెంట్ గానే వాన అయితే పడ్డది కదా. సో ఆ రోజు వచ్చేసి నైట్ మా వాడకట్టుకు ఉండే పెద్ద పెద్ద యాప్ చెట్లు అన్ని కూలిపోయినాయి. ఆ వానల మళ్ళీ ఇంకొకటి ఏమైందంటే గడ్డి కట్టలు మొత్తం నాన్నాయి. సో మేము దగ్గర ఒక 500-600 కట్టలు కట్టించినామని చెప్పిన. దాంట్లో వచ్చేసి ఆల్మోస్ట్ చాలా మట్టుకు అయితే నానిపోయినాయి కదా చూడండి. ఒక 2 రోజులు కష్టపడి ఇంత పెద్ద గడ్డం అయితే పెట్టినాం. సో అందుకోసమే వీడియో చేయడానికైతే పాసిబుల్ కాలేదు. ఇది పెట్టేది అంతా తీద్దాం అనుకున్నా, బట్ వాన కొట్టడం వల్ల ఎక్కువ ఖరాబ్ అయితే ఏమో ఇంకా నెగ్లెక్ట్ అయితే, సో అందుకోసమే చేయలేదు. సో మీకు ఇక్కడ చూడొచ్చు మొత్తం ఇదంతా నింపేసినాం. దగ్గర 500 చిల్లర కట్టలు అవుతున్నాయి, 600 ఏమో, 500-600 మధ్యలో అవుతున్నాయి. మధ్యలో మంచిగా అనిపించింది. టక అయిపోయింది పని. దగ్గర 1 ఫ్లోర్ ఎక్కినట్టుంది దాన్ని మీకు ఎక్కితే. చల్లగా గాలి. సో ఇంకొక విషయం ఏంటంటే, వెనక కనబడుతుంది కదా యాప్ చెట్టు, ఈ యాప్ చెట్టు మీద ఒక ట్రీ హౌస్ తయారైద్దాం అనుకుంటున్నాం. పర్మనెంట్ గా అది పక్కనే ఉంటుంది అది. సో దానికోసం అయితే నార్మల్ గా కట్టెలు పెడతాం కదా, సో అదే బేస్ తోని కింద ప్లైవుడ్ చెక్క కాదు, దానికోసం ఒక సపరేట్ అయితే తీసుకొచ్చిన. అదైతే మీకు చూపిస్తా కిందికి పోయి. సో ఆల్మోస్ట్ దగ్గర చాలా వరకు అయితే ఖరాబ్ అయింది, కూడా అయింది. మీరు ఇక్కడ చూడొచ్చు గడ్డి కలర్ వచ్చి చూడండి, ఇక్కడ బ్రౌన్ ఉంది, డార్క్ బ్రౌన్. ఇక్కడ చూడండి కొంచెం లైట్. సో ఇది అట్లా ఖరాబ్ కాలేదు, ఇక్కడ ఖరాబ్ అయింది. అరే చిన్నగా, అరే చిన్ని, చెన్నై చిన్ని జర్రీ, ఏ గౌరీ అయిపోయిందా? గౌరీ, మా గౌరీ గారు చూడరి ఎవరా రే రా. గైస్ మేము గడ్డికి పోయినాం కదా. సో ఎర్లీ మార్నింగ్ 7-7:30 అట్లా వెళ్ళినాము. సో వెళ్ళేటప్పుడు ఏంది మొత్తం పెండు ఉంటుంది కదా, అదైతే తీయలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 ఏమో అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఈ పెండ అంతా తీయాలి, మొత్తం మాగం చేసినాయి అంతా. సో మంచిగా జెర్సీ రెస్ట్ అయితే తీసుకున్నాయి. క్యారే హెచ్ఎప్ క్యాచ్ అయ్యారు అప్పుకో. సో ఇప్పుడు వచ్చేసి ఏం చేద్దామంటే మొత్తం పెండ క్లీన్ అయితే చేసేద్దాం. షెడ్ క్లీన్ చేసి గడ్డి పట్టి పోయేసి పోవాలి, ఇంటికైతే పోవాలి. సో ఇంకొక విషయం మీకు చూపిస్తా అని చెప్పినా, సో నేను చూపిస్తా ఒక్క నిమిషం. ఇది ఉంది కదా పైన చెట్టు,
సో దాని మీదనే బేస్ తయారు చేద్దామని అయితే ప్లానింగ్ ఉన్నది దాని మీద. ఇంకొకటి ఏంది అంటే నాకు తెలిసి మీరు చాలాసార్లు చూడవచ్చు, ఇగో అప్పుడే చూడవచ్చు నేను ఆ లాగని చూపించేటప్పుడు. ఇది ఉంది కదా, ఈ చెక్ ఉంది కదా, ఈ చెక్ అని వచ్చేసి మంచిగా చెట్టు మీదకి అయితే ఎక్కిద్దాం. కింద ఫస్ట్ ఒక ప్రాపర్ బేస్ తయారు చేసి దాని మీద వేద్దామని ప్లానింగ్ అవుతున్నది. నాకు తెలిసి ఆ వీడియో అయిపోయిన తర్వాతనన్నా నాకు తెలిసి లాగైనా ముందుకు వస్తుంది, లేదంటే ఆ వీడియోనైనా ముందుకు వస్తుంది. చూద్దాం, ఒకవేళ అది వస్తుంది ఏది వస్తుంది తెలియదు, బట్ చూద్దాం. మీరు ఇక్కడ చూడచ్చు ఎంత మంచిగా ఉందో చెక్క, దీనికి మంచిగా చూపిస్తాను. గైస్ నేను చెప్పిన కదా చెక్ వచ్చేసి ఇదే, దగ్గర దగ్గర 6 ఫీట్లు ఏమో ఉంది. ఇది ఆరామ్సే వాడుకోవచ్చు దాని మీద. సో హాయ్ గైస్, ఈరోజు వచ్చేసి వ్లాగ్లో డే 2లో ఏం జరుగుతుంది అంటే ఆల్రెడీ గడ్డి అయితే పట్టేసినాం, ఇంకా కొంచెం అయితే పడితే అయిపోతుంది. సో నిన్న ఎస్టర్డే వచ్చేసి నేను గడ్డి కట్టలు అయితే చూపించాను కదా, దాని మీద కప్పడానికి నిన్న ఎస్టర్డే నైట్ వెళ్ళి పెద్ద పరద తీసుకొచ్చినాం. ఆ పరద సైజ్ వచ్చేసి 30x40 అవుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇది దగ్గర దగ్గర ఎంత పడ్డది అంటే 2200 రూపీస్ అయితే పడ్డది. సో ఆల్మోస్ట్ మనం ఇది వచ్చేసి మన గడ్డి కట్టలు మొత్తం ప్యాక్ అయిపోతుంది. ఇప్పుడు కప్పదామంటే ఘోరంగా గాలి వస్తుంది. ఈవినింగ్ టైంలో కొంచెం రిలాక్స్ అవుతుంది, గాలి అంతగానో ఏం రాదు. సో అప్పుడు వచ్చేసి కప్పాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే గడ్డి పోసి ఇంటికి అయితే వెళ్ళాలి. సో ఇంటికి వెళ్ళి ఎడిటింగ్ వర్క్ కంప్లీట్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొకటి వీడియో ఉన్నది చేసేది, అది చెట్టు మీద. ఇప్పుడు ఈ వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే పోవాలి.